అక్క పెళ్లిలో ఆడి పాడితే అచ్చు మహాలక్ష్మిలా ఉన్నారు. మీ ముగ్గురిని చూస్తే ముచ్చటేస్తోందిరా అంటూ చుట్టుపక్కల అంతా మెచ్చుకున్నారు. సోదరి పెళ్లి జ్ఞాపకాలు మది నిండా నింపుకొని తమ భవిష్యత్తు ఊహించుకుంటూ కొత్త జీవితానికి బాటలు వేసుకుందామనుకున్నారు. అన్నీ ఊహించినవి ఊహించినట్టు జరిగితే అది జీవితం ఎందుకు అవుతుంది? రైలుకి గమ్యస్థానం చేరుకుందామనుకున్నారు. కానీ బస్సు రూపంలో యమదూతలు అక్కడ రెడ్ కార్పెట్ వేసుకొని రెడీగా ఉన్నారు. అందుకే ఆ ముగ్గురు అక్కా చెల్లెళ్ళు ఎక్కిన బస్సే మరణ శాసనం రాసింది. టిప్పర్ రూప రాక్షసిలా వచ్చి కంకర రూపంలో ఆయువు తీసింది. కలిసి పుట్టకున్నా చావులో ఏకమైన ఈ తోబుట్టువులు కన్నవారినే కాదు, విషయం తెలిసిన అందరి చేత కన్నీళ్లు పెట్టించారు. ఇంతకీ ఈ శోకం పాపం ఎవరిది? అక్టోబర్ 17న అక్క పెళ్లిలో మహాలక్ష్ముల్లా ముగ్గురు అక్కా చెల్లెళ్ళు. నవంబర్ 3న ఒకరి పక్కన మరొకరు శవాలుగా తోబుట్టువులు. 20 ఏళ్లు కూడా నిండని ఆ ముగ్గురు సిస్టర్స్ కలిసి పుట్టకపోయినా విధి ఆడిన వింత నాటకంలో ఒకే గడియలో ముగ్గురు అసువులు బాశారు. ఎన్ని జన్మల బంధమో ఏమో గాని సిస్టర్స్ త్రయం కలిసే అమ్మా నాన్నకు శాశ్వతంగా టాటా బై బై చెప్పి అందని లోకాలకు తరలి వెళ్లారు. ఆ ముగ్గురే ఈ ముగ్గురు. అయ్యో, అప్పుడే ఈ ముగ్గురికి ఆయువు తీరిందా? మీరు చెప్పేది నమ్మలేకపోతున్నాం. ఉదయాన్నే వీరి మరణ వార్త తెలిసిన బంధుమిత్రులంతా ఇలాగే అనుకున్నారు. గుండె లవిసేలా రోదిస్తున్న తల్లిదండ్రులకు అదిగో మీ కన్న కూతుర్లు కలిసిమెలిసి వస్తున్నారు చూడండని చెప్పే ధైర్యం చేసేవాళ్లు ఎవరూ లేరు. ఎందుకంటే ఆ ముగ్గురు ఎప్పటికీ మరెప్పటికీ తిరిగిరారు. కనీసం కంటికి కూడా కనిపించరు. కళ్ల ముందు జీవోత్సవాల్లా ఉన్న కూతుళ్ల పార్థివ దేహాలను చూస్తూ రోదిస్తున్న తీరు వర్ణనాతీతం. తాండూరు పట్టణం వడ్డెరగల్లికి చెందిన ఎల్లయ్య గౌడ్, అంబికా దంపతులకు 4 కూతుళ్లు, 1 కుమారుడు. ప్రైవేట్ ట్రావెల్స్ ఏజెన్సీ నడుపుతూ జీవనం సాగిస్తున్నారు ఎల్లయ్య గౌడ్. చనిపోయిన ముగ్గురు అక్కా చెల్లెల పేర్లు తనుష, సాయిప్రియ, నందిని. హైదరాబాద్ కోటిలోని చాకలి ఐలయ్య యూనివర్సిటీలో చదువుతున్నారు. తనుష MBA చదువుతుండగా సాయిప్రియ డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుతుంది. నందిని డిగ్రీ ఫస్ట్ ఇయర్ చదువుతున్నారు. ఈ ముగ్గురు చెల్లెళ్ల కంటే పెద్ద అయిన అక్కకు గత నెల అంటే అక్టోబర్ 17న వివాహమైంది. అంగరంగ వైభవంగా జరిగిన అక్క మ్యారేజ్ లో సందడి చేశారు, ఆడి పాడారు, బంధుమిత్రులతో ధూమ్ధామ్గా ఎంజాయ్ చేశారు. నెక్స్ట్ నీ పెళ్లే అంటూ రెండో కూతురు సాయిప్రియను ఆట పట్టించారు బంధుమిత్రులు. 16 రోజుల పెళ్లి సందడి ముగిసింది. ఇక ఎవరి రొటీన్ లైఫ్ లో వాళ్ళు వెళ్లాలనుకున్నారు. ఆల్ హ్యాపీస్ అనుకునే లోపు ఎల్లయ్య గౌడ్ పేరెంట్స్ కు జీవితంలో ఊహించని, కనీ విని ఎరగని బ్రేకింగ్ న్యూస్ వినాల్సి వచ్చింది. ఎల్లయ్య గౌడ్ కుటుంబంపై ఎవరి కన్ను కుట్టిందో ఏమో గాని మీర్జాగూడ బస్సు ప్రమాదం రూపంలో ముగ్గురు కూతుళ్లను బలి తీసుకుంది. ఆ కుటుంబం మొత్తాన్ని ఆగమాగం చేసింది. హైదరాబాద్లో చదువుతున్న తన ముగ్గురు కూతుళ్లకు సెండాఫ్ ఇచ్చి రైలు ఎక్కించేందుకు ఈ ఉదయం తాండూరు రైల్వే స్టేషన్ తీసుకువెళ్లారు ఎల్లయ్య గౌడ్. అరే, జస్ట్ ఇప్పుడే రైలు వెళ్ళిందండి అన్న సమాధానం వచ్చింది. మరో ట్రైన్ రావాలంటే ఇంకా టైం పడుతుంది నాన్న, మేం బస్సులో వెళ్తామని తండ్రికి చెప్పడంతో ముగ్గురు కూతుళ్లను సీదా బస్టాండుకు తీసుకువెళ్లారు ఎల్లయ్య గౌడ్. హైదరాబాద్ వెళ్లే బస్సు ఎక్కించి జాగ్రత్త అంటూ 4 మంచి మాటలు చెప్పి బై బై చెప్పి ఇంటికి వెళ్లారు ఎల్లయ్య గౌడ్. వెళ్లిన గంటన్నరలోపే గుండెలు పగిలే వార్త చేరింది. అనూష, సాయిప్రియ, నందిని అనే ముగ్గురు అక్కా చెల్లెలను మృత్యుదేవత అమాంతం మింగేసింది. ఒకే తల్లికి పుట్టిన బిడ్డలు ముగ్గురు మరణించడంతో ఆ కుటుంబం బాధ వర్ణనాతీతం. అప్పుడే నిండు నూరేళ్లు నిండాయా అని ముగ్గురు పిల్లలపై పడి తల్లిదండ్రులు రోదిస్తున్న తీరు చూపుర్లను కలిచివేసింది. ఉదయం రైలు దొరికినా బాగుండేది దేవుడా, చావు కోసమే ఈ యమదూత బస్సు ఎక్కారా అంటూ ఎల్లయ్య గౌడ్, అంబికా దంపతుల ఏడుపును ఆపడం ఎవరితరం కాలేదు. కలిసి పుట్టకపోయినా చావులో ఒక్కటయ్యారని
బంధుమిత్రులు ముగ్గురు అక్కా చెల్లెలను తలుచుకుంటూ వెక్కి వెక్కి ఏడుస్తున్నారు. ముగ్గురు అక్కా చెల్లెళ్ల ఆయువు తీసిన మృత్యు టిప్పర్ ఎల్లయ్యగౌడ్ ఫ్యామిలీలో ఆరని చిచ్చురేపింది. కన్నవారికి కడుపు కోత మిగిల్చిన ఈ శోకం ఎవరి పాపమని ఈ ఘటన తెలిసిన సగటు మనిషి నుంచి వస్తున్న ప్రశ్న. రోడ్డు సరిగా లేకున్నా స్పీడ్గా వెళ్లిన టిప్పర్ డ్రైవర్దా? ఇలా స్పీడ్గా వెళ్తే తాట తీయాల్సిన అధికారులదా? ప్రగతి రథ చక్రంలో తమ మానాన తాము వెళ్తుంటే బలి తీసుకున్నందుకు కర్మ అనుకోవాలా? దీనికి సమాధానమిచ్చే దమ్ము పాలకులకు ఉందా? ఇలాంటి ప్రమాదాలు మళ్లీ జరగవని చెప్పే ధైర్యం అధికారులకు ఉందా? నేషన్ వాంట్స్ టు నో. అక్క పెళ్లిలో ఆడి పాడారు, ఇంతలోనే అనంత లోకాలకు. ఎక్కాల్సిన రైలు మిస్ అయ్యింది. ఎక్కిన బస్సే మృత్యు వాహనమైంది. ముగ్గురు అక్కా చెల్లెళ్ల ఆయువు తీసిన కంకర, కలిసి పుట్టకున్నా చావులో ఏకమైన తోబుట్టువులు. కన్నవారికి కడుపు కోత, గుండెలు పిండేసే హృదయ విదారక ఘటన. ఈ శోకం ఎవరి పాపం?